సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళదామండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ జీవితంలో ఈ 3 సంకేతాలు కనుక నీకు ఎప్పుడైతే కనిపిస్తాయో అప్పుడు పెద్ద పెద్ద మార్పులు అనేవి రాబోతున్నాయి తల్లి అని చెప్పి బాబా ఒక కొత్త సందేశాన్ని పంపిస్తున్నారండి. అంతేకాకుండా ఈ వీడియోని ఏమాత్రమో కూడా త్రోసిపారేయకు, పూర్తిగా విను తల్లి, నీకే అర్థమవుతుంది ఏంటి ఆ 3 సంకేతాలు, ఏంటి ఆ మార్పులు అనేది కూడా తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మీకు ఎవరికైనా సరే పర్సనల్గా సమస్యలు ఉండి అవి ఇంకా కూడా తీరలేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఎందువల్లంటే ఈయన కొన్ని గంటల్లోనే మీ సమస్యల్ని పరిష్కరిస్తున్నారండి. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు తగాదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు మాత్రమే కాకుండా పర్సనల్ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ కూడా ఈ గురువు గారు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో ఏళ్ల అనుభవం అనేది ఉందండి. ఇంకా ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన ఫోన్ నంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఎప్పుడు కూడా అండి మన జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటామండి 1000 కళ్ళతో. అంటే ఏంటా ఈ జీవితం, బోరు కొడుతుందే, అసలు మార్పు అనేదే లేదే, రొటీన్ లైఫ్ అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటామండి. అంటే కష్టాలతో ఉండి ఉండి మనకి విసుగు అనేది వస్తుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ అయితే మరొక ప్రాబ్లం అలా వస్తూ ఉన్న సమయంలో మనకి ఎప్పుడు తెలుస్తుంది ఇలా మన జీవితంలో మారుతుందా, మార్పులు వస్తాయా లేదా అనేది ఎప్పుడు తెలుసుకోగలుగుతావు అనే ఒక చిన్న మనకి ఒక హింట్ అనేది కూడా బాబా ఇస్తున్నారనమాట మనకి ఈరోజు. ఆ హింట్ అనేది ఏంటి, ఆ 3 సంకేతాలు అనేవి ఏంటి అనేది కూడా బాగా తెలుసుకుందాము. ఇంకా అందులో మొదటిదండి, బిడ్డ, నువ్వు ఎప్పుడైతే కనుక జీవితంలో ఒక సేవింగ్స్ అనేది, అంటే మన ఎప్పుడు కూడా కొంత సేవింగ్స్ అనేది మన జీవితంలో చేర్చి పెట్టుకోవాలండి. ఇన్ని రోజుల నుంచి కూడా పిల్లల కోసమో లేదంటే హస్బెండ్ కోసమో, మిగతా వాళ్ళ కోసమో, హస్బెండ్ అయినా పిల్లల కోసం, వైఫ్ కోసం, వాళ్ళ కోసం కష్టపడుతూ ఉంటాం. కానీ ఎవరి కోసం అయితే మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మనకంటూ ఎంతో కొంత ఒక సేవింగ్స్ అనేది ఉండాలి. ఏదో ఒక పెట్టుబడి మనం ఒక పెట్టుబడి పెట్టగలిగే ఒక స్థాయికి మనం ఎదగాలి అని అంటే ఫస్ట్ సేవింగ్స్ అనేది మన జీవితంలోకి తీసుకురావాలి. ఇంతవరకు కూడా నువ్వు చేయలేకుండా ఇప్పుడు గనక నీ మనసులో ఇలాంటి ఒక ఆలోచన గనక వస్తే నిజంగా నీ జీవితంలో ఒక మార్పు రాబోతుందని అర్థం. ఎందువల్లంటే అండి, ఇన్ని రోజులు కూడా మనం నిజంగా ఏదో ఒక ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం. సరే ఏదో ఒకటి, సరే ఇది అర్జెంట్, ఏది చూసినా కూడా మనకి ఎమర్జెన్సీ లాగానే అనిపిస్తుందండి. ఇది ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే, ఇది కొని తీరాల్సిందే అని అనుకుంటూ ఉంటాం, ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే కనుక ఒక ఆలోచన వస్తుందో, మనం ఎవరికో ఒకరికి సహాయం చేయాలి అనన్నా మనకే ఆ విషయం ఏదైతే సేవింగ్స్ చేశామో ఆ అమౌంట్ అనేది ఒక కారణం అనేది ఉంది తల్లి, అది ఒక సమయంలో నీకే ఉపయోగపడుతుంది అని చెప్పి ఈరోజు మనకి బాబా తెలియజేస్తున్నారండి. ఇంతవరకు కూడా ఎవరైతే కనుక సేవింగ్స్ అనేది మన కోసం ఎంతో కొంత, రోజుకి ఒక 50 రూపాయలు లేదంటే ఒక 10 రూపాయలు, 100 రూపాయలు ఎంతో కొంత సేవింగ్స్ అనేది చేసుకోగలిగితే, లేదంటే నెలకి ఇంతని కానీ ఎలాగైనా సరే ఒక సేవింగ్స్ అనేది ఖచ్చితంగా అవసరం అండి. ఇంకా అలాగే ఇంకా రెండో విషయం ఏంటి అనంటే, నిజంగా మన మాటలు అనేవి మనం మౌనంగా ఉండడం చాలా వరకు కూడా ఎప్పుడు ఎక్కడ మాటల్ని ఉపయోగించాలి అనేది కూడా మనం తెలుసుకోవాలండి. ఎంత తక్కువ మాట్లాడతామో అంత మంచిది, అంత మనశ్శాంతి దొరుకుతుంది, అంత మర్యాద కూడా దొరుకుతుందండి మనకి. అనవసరంగా చిన్న చిన్న విషయాన్ని కూడా రియాక్ట్ అవుతూ నువ్వు ముందు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు నీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి, నువ్వు ఎంతో కొంత పాఠాన్ని నేర్చుకున్నావు అని అనుకున్న రోజున నువ్వు ఇలా చేస్తావు అని చెబుతున్నారండి. అంటే ముందు మనం అనవసరమైన మాటలు మాట్లాడి ఉండొచ్చు, కోప్పడి ఉండవచ్చు, ఎదుటి వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియకపోయి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే కనుక ఇలా ఉంటేనే మంచిది, మనకి మర్యాద అనేది దక్కుతుంది అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, మాటల్ని అదుపులో పెట్టుకుంటావో, అంటే ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలుసుకుంటావో అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో మార్పులు రాబోతున్నాయని అర్థము అని బాబా తెలియజేస్తున్నారండి.
అంతేకాకుండా మూడో విషయం అండి, ఎప్పుడు కూడా అండి మన మాటల వల్ల ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా ఎప్పుడైతే ఉంటామో అది చాలా పెద్ద గొప్ప విషయం. నువ్వు ఈ మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారేమో, ఎదుటి వాళ్ళు మనల్ని ఏమన్నా అన్నా కూడా నేను మాట్లాడే మాట అనేది ఎదుటి వాళ్ళని కష్టపెట్టకూడదు అని చెప్పి ఎదుటి వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో మార్పులు వస్తాయి. అంతేకాకుండా నువ్వు చెప్పే మాటల్ని ఎప్పుడు వాళ్ళు వినాలని అనుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళు చెప్పే మాటల్ని, వాళ్ళు చెప్పే ఒక సిచ్యువేషన్ నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతావో, ఇన్ని రోజుల నుంచి అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు, ఎదుటి వాళ్ళని హర్ట్ చేసి ఉండవచ్చు, బాధ పెట్టి ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే కనుక నువ్వు వాళ్ళని అర్థం చేసుకోవడం మొదలుపెట్టావో, వాళ్ళని బాధ పెట్టకూడదు, ఒక చిన్న విషయం అన్నా కూడా వాళ్ళు ఈ విషయానికి ఇలా అంటే బాధపడతారని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటున్నావో ఖచ్చితంగా నీ జీవితంలో మార్పులు వస్తున్నాయని అర్థం. అందువల్ల ఈ 3 విషయాలు కూడా ఇలాంటి గొప్ప గొప్ప సందేశాలు అనేవి నీ జీవితంలో వస్తే ఖచ్చితంగా నీ జీవితం అనేది ఎక్స్ట్రీమ్ అండి, చాలా పెద్ద లెవెల్కి వెళ్ళబోతుంది అని అర్థం. అంతేకాకుండా ఇన్ని రోజుల నుంచి నువ్వు ప్రేమ 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 అని నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు, పాకులాడుతూ ఉన్నావు. ఎవరైతే నీతో నిజంగా మా ప్రేమగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళ వల్ల నువ్వు పడ్డ కష్టాలనేవి చాలు తల్లి. ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా ఉండడం అనేది నేర్చుకో. ప్రేమాభిమానాలు మనం ఎంతైతే ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటామో అంత ఎక్కువ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఏ విషయంలో అయినా సరే లిమిట్గా, చాలా తక్కువగా ఆలోచించగలుగుతాము. అంటే చాలా తక్కువగా మన ప్రేమాభిమానాలు కానీ ఏదైనా సరే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి తక్కువగా ఉండడం కానీ ఎలాంటి ఒక విషయమైనా సరే ఇంతవరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు తల్లి అని చెప్పి బాబా చివరిగా ఒక సలహాని మనకిస్తున్నారండి. ఆ ప్రేమాభిమానాలు దొరకలేదని నువ్వు పడ్డ అవమానాలు కానీ నువ్వు పడ్డ కష్టాలు అనేవి చాలు తల్లి. ఇహ నుంచైనా నీ గురించి నువ్వు ఆలోచిస్తూ నీ మీద నువ్వు ప్రేమను చూపించు. ఎప్పుడైతే నువ్వు నీ మీద ప్రేమను చూపిస్తావో అప్పుడు ఎక్కువ కేర్ అనేది తీసుకోగలుగుతావు. ఆ ప్రేమ అనేది నీ ఆరోగ్యం మీద కానీ నీకు మనశ్శాంతి కోసం, సంతోషం కోసం నువ్వు ఉండు తల్లి అని చెప్పి ఒక మంచి సలహాని ఇస్తున్నారండి. ఇది నిజంగా అండి మనందరము కూడా ఈ 3 సంకేతాలు ఎవరిలో అయితే కలుగుతూ ఉంటాయి వాళ్ళందరికీ కూడా గొప్ప లైఫ్ అనేది ఉంటుందండి. ఇది అవునంటారా కాదంటారా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.